మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సొంత జిల్లా మహబూబ్ నగర్ లో 2 వరుస ఓటములు సీఎం రేవంత్ రెడ్డిని షాక్ కు గురిచేశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఓటమి మరొక ముందే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమి రేవంత్ రెడ్డికి మింగుపడని పరిణామమే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో తగినంత బలం లేక ఓడామని సరిపెట్టుకున్న మహబూబ్ నగర్ ఎంపీ సీటు కోల్పోవడం మాత్రం పరాభవమే. అందరికంటే ముందుగానే వంశీచంద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించినా ఫలితం దక్కలేదు. ఇది చాలదన్నట్టు సీఎం కాకముందు 2019 ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి స్థానంలోనూ ఏరికోరి తెచ్చిపెట్టిన సునీతా మహేందర్ రెడ్డి ఓటమి రేవంత్ కు నిరాశనే మిగిల్చింది. అలాగే రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ కనీసం 12 నుంచి 14 స్థానాల్లో గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కేవలం 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.